అందరికీ నేను మీ రాధిక. నేను మొన్న కొత్తది నైట్ డ్రెస్ తీసుకున్నా. దానికి పైకుట్లు ఏపిద్దామని బయటికెళ్తున్నా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను షాక్ అయిపోయా. పైకుట్లేస్తే రూ. 100 అడిగారు. ఇంకొక షాప్‌కి మళ్ళీ చాలా దూరం వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే అక్కడ 50 తీసుకున్నారనమాట. దానికి పైకుట్లు వేయడానికి రూ. 100 తీసుకున్నారంటే, నార్మల్‌గా ఇంక డ్రెస్ కుడితే సిటీల్లో ఎంత ఉంటదో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇక్కడ చూస్తే బట్టలు చూడండి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అసలు వీటిలో ఎవరిది ఏదని తెలుసుకోవడానికే కొంచెం టైం పట్టిద్దని నాకు అనిపించింది. వీళ్ళకి గుర్తున్నందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి గానీ, బట్టలు కుట్టే వాళ్ళకి ఎవరికైనా సరే. ఇదే అనమాట నేను తీసుకుంది. ప్రైస్ వచ్చేసి 710 పడిందనమాట. అండ్ మా అమ్మమ్మ వచ్చారు కదా వైజాగ్, తన చేత అయితే మాత్రం పిండి వంటలు చేయించుకుంటున్నా. ఓన్లీ ఇవి చక్రాలే అనమాట. సంక్రాంతి పండగకి చాలామంది చాలా రకరకాల వంటలు చేయించుకుంటారు కదా, మేమేం తినము, అందుకే ఏం చేసుకోవట్లేదు అనమాట. అంత ఓపిక కూడా ఎవరికీ లేదు. నిజం చెప్పాలంటే నేను 2 మంత్స్ ఇంటి దగ్గర ఉందాం, పండగకి కూడా ఇంటికాడ ఉందామని వెళ్ళాను. ఇంటిగా ఉంటే చాలా రకాల వెరైటీలు చేసుకుంటాం. ఇంకెక్కడ ఉంది మేమే కదా, అందుకని ఒక్కటి చేసుకుందాంలే సరిపోతాయని చేసుకుంటున్నాం. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.